అసలు పవన్ కళ్యాణ్ పైన మీ అభిప్రాయం ఏంటి? బికాజ్ ఎందుకంటే మొదట చెగువేరా, భగత్ సింగ్, ఆ తర్వాత అపాలజెటిక్ సనాతన హిందూ అని చెప్పుకున్నారు కదా పవన్ కళ్యాణ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హిమ్? ఆపర్చునిస్ట్ అండి, అవకాశం. నాకేం మొహమాటలేదు మాట చెప్పడం. ఇంకో ప్రాబ్లం అంటే ఈజ్ అన్ ఇమ్మెచ్యూర్ మ్యాన్. ఇది నా అభిప్రాయం చెప్పమన్నారు కూడా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి కాదు, అప్పటి నుంచి చూస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రభూమి దగ్గర ధర్నా చేసాడు, గుర్తుందండి? అవును, డెక్కన్ క్రానికల్ పైన. అప్పటికైనా గుండులో ఉన్నారు కదా. గుండులో లేడు. అయితే మొదటి భార్య రెండో భార్య సమస్య వచ్చినప్పుడు రెండో పెళ్లి చేసుకుంటారు, రేణు దేశాయిని వారు పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు ఆ పత్రిక పేరు కావాలని చెప్పట్లేదు, ప్రధాన సంపాదకులు నాకు ఫోన్ చేసి, రమణ ఈ రెండో పెళ్లి వ్యవహారం మొదటి పెళ్లి వ్యవహారం నీకు పంపిస్తాను, నువ్వు మంచి స్టోరీ చేయనండి. నేను ఇలాంటి విషయాలు మీ స్టోరీ చేయనండి, ఎవరు పెళ్లి చేసుకున్నా ఎవరికి రిలేషన్స్ ఉన్నా నా సబ్జెక్ట్ కాదు, నా సబ్జెక్టులు వేరే ఉంటాయి, నేను సస్తే చేయని చెప్పాను. ఓకే, వారు పోనీ నా మాట వినన్నారు. చివరికి నేను కావాలంటే మెటీరియల్ పంపిస్తా చూడండి, నేను చూడని చెప్పాను. వారు పంపించారు, నేను కొంచెం అఫెండ్ అయ్యాను. అందుకని మేము స్టోరీ చేసాం, పవన్ కళ్యాణ్ మీద కవర్ స్టోరీ చేసాం. పవన్ కళ్యాణ్ గారు కూర్చుని ధర్నా చేస్తుంది రోడ్డు మీద. అంటే నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సైడ్ ఉన్నాను ఆ రోజు. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితంలో ఎవరైనా ఎంటర్ అయ్యి చేయడం అనేది రైట్ అని నేను అనుకోవట్లేదు. నేను అదే మాట్లాడాను. అంతేకాకుండా ఇదంతా కూడా ఒక కాంప్రమైజ్ వ్యవహారం కింద నడుస్తుంది. కాంప్రమైజ్లో ఏమేమి వాళ్ళో మనకు తెలియదు. ఆ పత్రిక యొక్క యాజమాన్యంకి ఈయనకి మధ్య రాజీ జరిగింది. రాజీ జరిగినప్పుడు అప్పటిదాకా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా రాసినటువంటి స్టోరీ ఉన్నటువంటి ప్రింట్ అయినటువంటి పేపర్ చేసి గొడవలో పడేసి అప్పటికప్పుడు మళ్ళీ స్టోరీస్ మార్చేసి మళ్ళీ పెట్టేసి ప్రింట్ చేశారు. నేను ఎంత డేంజర్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి విజిలెన్స్ రిపోర్ట్లు కూడా ఎత్తుకొచ్చి వేసేవాళ్ళం కదా. ఆంధ్రభూమి గొడవ నుంచి వాళ్ళు ప్రింట్ చేసి దాచిపెట్టింది ఇప్పుడు మార్కెట్లో వదిలిన రెండు కూడా మేము పత్రికలో వేశారు. నిజమే. ఇది పవన్ కళ్యాణ్ క్యాంప్ నుంచి కూడా అప్పుడు నాకు అప్రిసియేషన్ వచ్చింది. అంటే ఇన్ డిఫెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మాట్లాడింది బహుశా మేము అక్కడ. ఓకే, తర్వాత కూడా నేను ఆయన జర్నీ చూస్తున్నాను. ఆయన చుట్టూ ఉండే వాళ్ళంతా మీరు నక్సలైట్ అంటారా, నక్సలైట్ అంటారా, వాళ్ళే ఉన్నారు. అందరికీ తెలుసు ఫస్ట్ నుంచి. గద్దర్ గారు మంచి స్నేహితుడు, లేకపోతే నాకేమైనా ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్ నేను అడిగి మాస్టర్జీ గారు, ఆయన ఎగ్జాక్ట్ నక్సలైట్ కాకపోయినా ఆయన అంబేద్కర్ రైట్. అదేవిధంగా నేను ఇంకో విషయం చెప్తాను. మా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది, అది నాకు సంబంధించింది. దాంట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎక్స్ మావోయిస్టులతో అడిగితే ఆయన పెద్ద సమావేశం పెట్టాడు పవన్ కళ్యాణ్. ఎస్, యువరాజ్యం అధిపతిగా. అంతే అంతే అంతే. నాకెవరో మిత్రులు కొంచెం మీ ఫంక్షన్లు ఇవ్వండి అంటే నేను ఇచ్చాను. ప్రజారాజ్యం మీదను పవన్ కళ్యాణ్ మీదను మావోయిస్టుల మీద నాకు ఏ రకమైనటువంటి ఆసక్తి సానుభూతి లేదు కాబట్టి నేను ఆ మీటింగ్ వెళ్ళలేదు. మాకు కూడా వెళ్ళలేదు. నేను రాజకీయం అంటే కిలోమీటర్ దూరంలో ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్టైన్ చేయను. నేను చెప్తున్నాను అంటే ఆయన మీరు అన్నారు కదా, అంటే వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నాడో చెప్పడానికి. అంటే మేము అదే ఆశయాలతో నక్సలైట్లు, నేను నక్సలైట్ అని ఎన్టీ రామారావు గారు ఏం చెప్పాడు, నక్సలైట్లు దేశభక్తులు, వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తాను. కేసీఆర్ గారు అది చెప్పాడు. నక్సలిజాన్ని ప్రతి ఒక్కడు వాడుకున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా తను నక్సలైట్ యొక్క సానుభూతుడుగాను వాళ్ళని ఉపయోగించుకునే వ్యక్తిగాను కనిపించాడు. సినిమాల్లో కనిపించాడు, బయట కూడా కనిపించాడు. సినిమాలో అంటే సినిమా అంటారు, సినిమా ఇంకా డేంజర్, బయట కూడా కనిపించాడు. ఆ తర్వాత ఆయన ఎబోటర్ని తీసుకుని కంప్లీట్గా అటు వెళ్ళడానికి కారణం నేను అనుకోవడం అది మతం మీద ప్రేమ లేకపోతే భావ పరివర్తన కాదు, ఏది వర్కౌట్ అవుతుంది అనేటువంటి ఆలోచనే.